నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మనం రాజన్న సిరిసిల్ల గాని, వేములవాడ గాని ఇలాంటి ప్రాంతాలలో చాలా సందర్భాలలో అక్కడున్నటువంటి నేతన్నలు చేసేటువంటి వస్త్ర కళాకృతులన్నీ కూడా మనం గతంలో చూసాం. చాలా వరకు చాలా వెయిట్ తక్కువుండేటువంటి చీరలు, అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరలు, ఇలా రకరకాల చీరలను తయారు చేస్తూ ఎప్పటికప్పుడు ఆహ్, దేశవ్యాప్తంగా గాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నేతన్నలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సో, అలాంటి మరొక కళాఖండం ఇప్పుడు రూపొందించారు. మరొక అద్భుతమైనటువంటి చీరను తయారు చేసి వార్తల్లోకి ఎక్కారిప్పుడు అక్కడ ఉన్నటువంటి చేనేతలు. దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. సో, రాజన్నకు అగ్గిపెట్టెలో అమరే శాలువా, చీర. సో, ఇక్కడ చూడొచ్చు వేములవాడ దేవస్థానంలో చీరను అందిస్తున్న విజయ్ అంటూ కూడా. అగ్గిపెట్టెలో పట్టేటువంటి శాలువాను, చీరను తయారు చేసి దాన్ని వేములవాడ రాజన్న దేవాలయంలో బహూకరించారక్కడ. దానికి సంబంధించి పూర్తి వార్త చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజేశ్వర స్వామికి అగ్గిపెట్టెలో అమరే ఇక్కత్ డిజైన్లతో వేసినటువంటి పట్టుచీర, పట్టు శాలువను జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మంగళవారం సమర్పించారు. విభిన్నంగా వస్త్రాలను తయారు చేసే విజయ్ ఇక్కత్ డిజైన్‌తో 5.50 మీటర్లు, 48 ఇంచులు ఉండేటువంటి పట్టుచీర, 2 మీటర్లు 32 ఇంచుల వెడల్పుతో ఉండేటువంటి పట్టు శాలువను అగ్గిపెట్టెలో అమరే విధంగా చేనేత మగ్గంపై తయారు చేశాడు. 100 గ్రాములు ఉండేటువంటి పట్టుచీర ఖరీదు 12,000 వరకు ఉంటుందని విజయ్ తెలిపారు. గతంలో కూడా విజయ్ అగ్గిపెట్టెలో అమరే పట్టు చీరలు, శాలువాలు కుట్టు లేకుండా వస్త్రాలు నేశారు. బంగారు జరి, వెండి జరీతో 3D కలర్స్ పట్టు చీరను నేసి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రామయ్యకు కూడా అందించాడనేటువంటి వార్త. ఇక్కడ చూడొచ్చు పిక్చర్‌లో అగ్గిపెట్టెలో అమర్చినటువంటి చీర, శాలువ. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా పట్టుతోనే ఈ యొక్క చీరను రెడీ చేయడం జరిగింది. దేవుడికి సమర్పించడానికి కాబట్టి సుమారుగా 12,000 ఖర్చొచ్చిందంటూ కూడా వివరిస్తున్నారు. సో, ఇక్కడ పూర్తిగా చూడొచ్చు 5.50 మీటర్లు 5 మీటర్లు 48 ఇంచులు ఉండేటువంటి పట్టు చీర. సో, చాలా లెంతీ చీర అనే చెప్పుకోవచ్చు ఇది. దాన్ని ఒక చిన్న అగ్గిపెట్టెలో పెట్టేటువంటి విధంగా ఆయన పట్టుతో అల్లి నేసినటువంటి విధానం అయితే అందరిని అబ్బురపరుస్తుంది. గతంలో కూడా ఆయన చాలా ఇలాంటి పట్టు వస్త్రాలు కాకుండా మిగతా చీరలను కూడా నేయడం జరిగింది. ఇప్పుడు ఆహ్, దేవుడికి కానుకగా పట్టు వస్త్రాలతో అదేవిధంగా శాలువాను కూడా సమర్పించారు. ఇక్కడ బంగారు జరి, వెండి జరీతో కూడా 3D కలర్స్‌తో పట్టు చీరను గతంలో నేసి శ్రీరామనవమికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రికార్డ్ కూడా ఉంది. ఏదేమైనా కూడా మరొకసారి అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీర, శాలువతోటి వార్తల్లోకి ఎక్కాడు విజయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.